హలో అండి. మనమైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దామండి. బ్యాక్ పార్ట్ దగ్గర మనం కట్స్ పెట్టుకుంటాం కదా! దాన్ని షోల్డర్ మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకొని అక్కడ మనకి 4 ½ దగ్గరికి మార్క్ అనేది చేసుకుంటాను చూడండి. లెంత్ అండి. విడ్త్ ఒక పావు ఇంచ్ ఉంటే చాలు. వి షేప్ ఆకారంలో రావాలి స్టిచ్ అనేది. నేను 2 కానీ 230 నెంబర్ కానీ పెట్టుకొని మీరు మీ దగ్గర మిషన్ ఉంటే గనక ట్రై చేయండి. నేను 2కే పెట్టుకుంటానండి. అలా వి షేప్ ఆకారంలో మనకి రైట్ మార్క్‌లో స్టిచ్ అనేది పడాలి. 4 ½ లెంత్ పెట్టుకోవాలండి. ఇలా షోల్డర్ మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా మనకి నడుం దగ్గర టాకా అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో అర్థమైపోతుంది. ఒక 1 ఇంచు ఎక్స్ట్రా దారం అనేది కట్ చేసుకోవాలండి మనం. మరీ దగ్గరికి కట్ చేయకూడదన్నమాట. ఇప్పుడు నడుం పట్టీ అండి. నేను 2 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్‌నైతే తీసుకున్నాను. రైట్ సైడ్ పెట్టుకొని మనం ఒక పావు ఇంచుతో స్టిచ్ అనేది చేసుకోవాలి. కుట్టు మొత్తం ఈవెన్‌గా వచ్చేలా స్టిచ్ చేసుకోండి. మనం వేసిన టాకాలు అటుది అటువైపే ఉండాలి. ఇటుది ఇటు సైడే రావాలండి. స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ టర్న్ చేసి మీద నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నడుం పట్టీకి. ఎక్స్ట్రా ఉన్న క్లాతెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలండి. మనం వేసిన స్టిచ్ కూడా మనకి బ్యాక్ సైడ్ వైపే ఉండాలండి. వెనక సైడ్ కనిపించకూడదన్నమాట. అలా నీట్‌గా 2, 3 ఫోల్డ్స్ చేసుకున్నానండి. నేను కొంచెం థిక్‌గా వచ్చేలాగానే నేను మనం హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి పెద్ద కుట్టు అనేది వేసుకోవాలండి. 4 గాని 5 నెంబర్ గాని పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. విప్పగానే త్వరగా వస్తుందన్నమాట. అలా ఫోల్డ్ చేసుకొని మనం పెద్ద కుట్టుతో స్టిచ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ సింపుల్ అండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! సాదా బ్లౌజ్ అండి ఇది. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి. సింపుల్‌గా ఉంటుంది. పెద్దగా పనైతే ఏమీ ఉండదండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ అయితే హెమ్మింగ్ చేసుకోవాలండి. హ్యాండ్స్‌కి కూడా రైట్ సైడ్ మార్క్ పెట్టుకొని మనం ఫస్ట్ అయితే చిన్నగా నేను ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసానండి. నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కన్నా ఆది బ్లౌజ్ కంటే హ్యాండ్స్ ఆది బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవచ్చు. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఒక 1 ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్ కోసం అన్నమాట. అలా కొంచెం ఫోల్డ్ చేసి నేను స్టిచ్ అనేది వేసుకున్నాను ఎడ్జెస్‌ని. మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉండడం కోసం అండి. అలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్‌కి 1 ఇంచ్ ఫోల్డ్ చేశాను పెద్ద కుట్టు వేస్తూ. సేమ్ దీనికి కూడా అండి 4 కానీ 5 నెంబర్ మీద కానీ పెట్టుకొని పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత మనం ఈ స్టిచ్ అనేది విప్పదీసుకోవాలండి. నీట్‌గా ఎప్పటికప్పుడు పోగులు లేకుండా కట్ చేసుకుంటూ ఉండండి. సేమ్ యాజ్ టీజ్‌గా నేను రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాను. మిడిల్‌లో ఒక టక్ అయితే ఇచ్చుకోండి. సింపుల్‌గా మనం బ్లౌజ్ షోల్డర్‌కి అటాచ్ చేసేటప్పుడు మనకి మళ్ళీ వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి కూడా లోతు తీసుకునేది ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్స్ చూద్దాము. మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్ వదిలేసి 3 ఇంచెస్ నుంచి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక కూడా 1 ఇంచ్ విడ్త్ 2 ఇంచెస్ లెంత్ అన్నమాట. వి షేప్‌లో రావాలండి ఇది కూడా మెయిన్ డాట్ అనేది. డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. మీకు కరెక్ట్‌గా లేదనుకుంటే మళ్ళీ విప్పి కూడా ట్రై చేసుకోవచ్చనమాట అండి. అలా వస్తుంది మెయిన్ డాట్ అనేది. మెయిన్ డాట్‌ని బేస్ చేసుకొని మళ్ళీ హుక్స్ పట్టీ సైడు మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి జరుపుకుని తర్వాత పావించు ఖర్చుతో 2 ½ లెంత్ స్టిచ్ చేయాలన్నమాట అండి. ఆ డాట్ అనేది. మెయిన్ డాట్‌ని పట్టుకుంటే మనకి చంక డాట్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. అలాగా ఫోల్డ్ చేసుకుంటే 4 ½ లెంత్‌తో మనం చంక దాన్ని స్టిచ్ చేసుకుంటే మనకి మే బాడీ పార్టు స్టిచ్చింగ్ అనేది కూడా కంప్లీట్ అవుతుందండి. అంటే డాట్స్ వేయడం అనేది కంప్లీట్ అవుతుంది. అలా కప్ షేప్‌లో వస్తుందన్నమాట మనకి. అలా నేను 2 సైడ్స్ కూడా వేసుకున్నానండి. అలా రావాలండి. మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసిన తర్వాత కప్ షేప్‌లో రావాలి. ప్రతి డాట్‌కి కూడా 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టీలండి. షేప్ పట్టీ విడ్త్ వచ్చేసి కూడా మనం
10 ½ తీసుకున్నానండి. ఫస్ట్ ఇంచ్ దగ్గరనేమో 3 ½ మళ్ళీ 4 ½ దగ్గరికి మిడిల్‌లో మార్క్ చేసుకొని 2 ½ విడ్త్ తీసుకోవాలి. లాస్ట్‌కొచ్చేసేమో 3 ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకొని డాట్స్ అన్నీ కలిపి కర్వ్ షేప్ లాగా వస్తుందండి. కట్ చేసుకోవాలి. నేను కొంచెం మనకు బాడీ వెయిట్ అనేది ఆపడం కోసం అనేది కొంచెం క్లాత్ అనేది మందంగా ఉంటే మనకి బాగుంటుందని చెప్పేసి క్లాత్ అనేది యాడ్ చేస్తున్నానండి. మనకి చెస్ట్ వెయిట్ ఆపడం కోసం అండి. మిడిల్‌లో క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను. నాకు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి. నా క్లాత్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి నేను అలాగే మధ్యలో క్లాత్ అనేది పెట్టుకొని మెయిన్ క్లాత్ ప్రకారం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా! అలా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ వైపు మార్క్ పెట్టుకున్నాను. సేప్ పట్టి కింద ఉంటుంది. ఒక సైడ్ ఏమో మనం బాడీ పార్ట్‌ను పైన పెట్టి పావు ఇంచుతో స్టిచ్ చేసుకోవాలండి. పావు ఇంచు మార్జిన్‌తో డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. షేప్ అనేది అలా నీట్‌గా వస్తుందండి. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా ఉందో షేప్ కూడా మనకి. ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుందండి. మనకి ఇంకో సైడ్ వచ్చేసేమండి బాడీ పార్ట్ ఏమో కింద ఉంటుంది. షేప్ బెల్ట్ ఏమో వచ్చేసేమో పైకొస్తుంది. సేమ్ పావించు మార్జిన్‌తో 2 స్టిచెస్ అనేవి వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఆ మెయిన్ డాట్ అనేది స్టిచ్‌లో పడకుండా దాన్ని పైకి జరుపుకోండి కొంచెం. మెయిన్ డాట్ అనేది అందులో పెడితే షేప్ అనేది ఉండదన్నమాట అండి ఫ్రంట్ పార్ట్‌కి. ఓకేనా? అలా 4 ½ దగ్గర 2 ½ లాస్ట్‌కొచ్చేసేమో 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఖర్చులు పోవంగా మనం స్టిచ్ చేయంగా మిగిలిన అలా ఉంటుందన్నమాట. మనకి హుక్స్ పట్టీ కూడా అండి 1 ½ విడ్త్‌తో ఉన్న క్లాత్‌ని తీసుకొని రైట్ సైడ్ పై వైపు సైడ్ పెట్టుకొని స్టిచ్ చేయాలండి హుక్స్ పట్టీకైతే. మళ్ళీ టర్న్ చేసి మీద నుంచి కూడా కుట్టేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వైపు ఫోల్డ్ చేసుకొని మనం మీదేసిన కుట్టు కూడా ఇప్పుడు కూడా నడుము పట్టీలాగే సేమ్ బ్యాక్ సైడ్ వైపు వెళ్ళిపోవాలన్నమాట అండి. మీదని అలా కుట్టేసుకోవాలి. అలా నీట్‌గా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హుక్స్ పట్టీ అండి. హుక్స్ పట్టీకొచ్చేసేమో హుక్స్ పట్టీకేమో పైనుంచి వేసాం కదా! కాజా పట్టీకొచ్చేసేమో బ్యాక్ సైడ్ నుంచి వేస్తామండి. 2 ఇంచెస్ విడ్త్‌తో ఉన్న క్లాత్‌ని డబుల్ ఫోల్డ్‌లో తీసుకున్నానండి నేను. అలా పావించు మార్జిన్‌తో చేసుకోవాలి. కింద సైడ్ ఫోల్డ్ చేయాలండి మీదికి. చేసి ఇప్పుడు అలా ఫోల్డ్ చేసుకోవాలి మనం. మార్జిన్ వరకు ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ వైపే రైట్ సైడ్ వైపు టర్న్ చేసుకుంటే మనకి నీట్‌గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేయాలండి ఆ మూల మీద ఉన్నదాన్ని. కట్ చేసేసి మన ఖర్చు మీదకి క్లాత్ అనేది ఇలా రైట్ సైడ్ వైపు తిప్పుకుంటామన్నమాట అండి. కాజాలు కావాలంటే కాజాలు వేసుకోవచ్చు మనం. వద్దు అనుకున్న వాళ్ళకి చేయితో వేయాలనుకుంటే మనం డైరెక్ట్ స్టిచ్ అనేది వేసేయొచ్చన్నమాట అండి. డబుల్ స్టిచ్ అనేది వేయండి. మళ్ళీ వచ్చేసి ఒక పావించు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా ఒక స్టిచ్ అనేది వేయాలండి. ఆ మిడిల్‌లో మనం కాజాలనేది కుట్టుకోవాలన్నమాట హ్యాండ్‌తో. అలా నీట్‌గా ఉంటుందండి. షేప్ బెల్ట్, హుక్స్ పట్టి, కాజా పట్టి యాడ్ చేసిన తర్వాత 2 సమానంగా ఉన్నాయో లేవో కూడా చూసుకుంటే సరిపోతుంది మనకి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మాది బ్లౌజ్ కూడా పెట్టి చూసుకోవచ్చు. మనకి వాళ్ళిచ్చిన బ్లౌజ్‌తో సమానంగా ఉందా లేదా అని కూడా కట్ చేసి చూసుకొని కూడా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఆ పావించు మార్జిన్ అనేది మనకి నెక్ వేసినప్పుడు సరిపోతుందన్నమాట. సేమ్ ఉంటుంది. షోల్డర్స్ అనేవి కూడా రైట్ సైడ్ వైపు పెట్టుకొని షోల్డర్స్ అనేవి కూడా అటాచ్ చేసుకోవాలి. నేనైతే అటాచ్ చేసేసానండి. ఇప్పుడొచ్చేసి నెక్ వేద్దాము. నెక్ పీసెస్‌ని కూడా 1 ½ విడ్త్‌తో తీసుకున్నానండి. అలా వి షేప్‌లో క్రాస్‌గా పెట్టి మనం అటాచ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా! వీడియోలో కనిపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకొని మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా మనం ఎన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నామో అన్ని పీసెస్‌ని అటాచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నెక్‌కి రైట్ సైడ్ వైపు పెట్టి పావించు మార్జిన్‌తో ఒకేలా ఉండే విధంగా నెక్ అనేది స్టిచ్ చేస్తూ రావాలండి. నెక్ పట్టీని లాగుతూ ఉంటే కొంచెం మనకి స్టిఫ్‌గా ఉంటుందండి బ్లౌజ్‌కి. చూస్తున్నారు కదా! రౌండ్ తిరిగే దగ్గర కొంచెం పాదాన్ని లేపుకుంటూ నీట్‌గా వచ్చే విధంగా స్టిచ్ చేస్తూ రావాలి.
అలా ఈవెన్‌గా మొత్తం బ్లౌజు నెక్ చుట్టూ కూడా మనం ఎక్స్‌ట్రా ఉన్న పీసెస్‌ని ఫోల్డింగ్‌కి ఉంచుకొని మనం అలా క్లాత్ కిందకి ఫోల్డ్ స్టార్టింగ్‌లో కూడా అలాగే చేయాలండి. అది వీడియో మిస్ అయింది కొంచెం. అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఈ కచ్చేస్ అన్నీ ఈ క్లాత్ లోపలికి వెళ్ళేలా మనం ఫోల్డ్ చేసుకొని మీద నుంచి కూడా ఒక కుట్టు అనేది వేయాలండి మనం. ఇలా చూస్తున్నారు కదా! ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. కచ్చెస్ అనేవి మిడిల్‌లోకి ఎళ్ళిపోవాలి. బయటికి కనిపించకూడదన్నమాట. ఇలాగ. అలా మీద నుంచి కూడా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం పాదాన్ని లేపుతూ మనం మిషన్ కుట్టడం ఆపేసినప్పుడు నీడిల్ మాత్రం కిందికి దించుకొని ఉండాలండి. మళ్ళీ మనం కుట్టిన దాన్ని స్టార్టింగ్ దగ్గర తీసుకొని ఆ మొత్తాన్ని కూడా మనం బ్యాక్ సైడ్ వైపు పెట్టేసి మీద నుంచి ఒక స్టిచ్ అనేది వేయాలండి. చివర్లుగా పడాలి. చివరి వైపు పడాలనేది స్టిచ్ అనేది. అలా ఫోల్డ్ చేస్తూ మనం వేసిన పట్టీని బ్యాక్ సైడ్ వైపు మొత్తం టర్న్ చేస్తూ స్టిచ్ అనేది చివరికి పడేలా వేసుకుంటూ రావాలండి. అలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పావించు మార్జిన్‌తో పట్టీ మీద పడేలా ఇష్టం లేని వాళ్ళు హెమ్మింగ్ చేసుకోవచ్చండి. నేనైతే స్టిచ్ అనేది వేశానన్నమాట. అలా నీట్‌గా ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోత్ అనేది తీసుకుంటాం కదండీ! ఇప్పుడు ఒక 1 ఇంచు వదిలేసి అలా పావించు మార్జిన్ డ్రా చేసుకొని అలా నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్‌కి లోత్ అనేది హ్యాండ్స్‌కి అలా తీసుకొని నేనైతే అటాచ్ చేశాను. కొత్త వాళ్ళైతే మిడిల్ టక్ పెట్టుకుంటాం కదండీ! అక్కడి నుంచి వన్ సైడ్ స్టిచ్ చేసి మళ్ళీ తిప్పేసి మళ్ళీ కుట్టేసుకొని అలా అయినా ఓకే అండి. లేకపోతే స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేస్తామన్నా ఓకే. మనం పెట్టుకున్న టక్ అనేది మిడిల్ షోల్డర్ దగ్గరికి వచ్చేలా కరెక్ట్‌గా చూసుకొని స్టిచ్ అనేది హ్యాండ్ అనేది మనం బ్లౌజ్‌కి అటాచ్ చేయాలండి. సేమ్ హ్యాండ్స్‌కి కూడా మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఏ కుట్టు మీద ఫస్ట్ కుట్టిన కుట్టు మీదనే డబుల్ స్టిచ్ అనేది పడేలా వేయాలి అండి. మళ్ళీ అటు ఇటు అనేది వేయొద్దు. నీట్‌గా ఉండదు. మళ్ళీ కుచ్చులు కుచ్చులుగా రాకుండా సాఫ్‌గా ఉండేలా చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడొచ్చేసి మనం సెకండ్ హ్యాండ్ కూడా నేను అలాగే అటాచ్ చేశానండి. వీడియో లెంతీగా ఉంటుందని చెప్పేసి స్కిప్ చేసేసాను. మనం ఇప్పుడు బ్లౌజు అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏదో ఒక కుట్టేసి సైడ్‌లకి అటు సైడు, ఇటు సైడు అటాచ్ చేసిన తర్వాత మనం ఆది బ్లౌజుతో బ్లౌజ్ హ్యాండ్ విడ్త్ సెకండ్ వైపు కూడా నేను అటాచ్ చేస్తున్నానండి. బ్లౌజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంకలర్ కూడా ఆర్మ్ హోల్ స్టిచెస్ కూడా ఒక దగ్గరికే వస్తాయండి. మంచిగా నీట్‌గా మనం ఇప్పుడు మనం ఆది బ్లౌజ్‌తో నడుము విడ్త్ అని చూసుకోవచ్చన్నమాట. చూస్తున్నారా? కొంచెం మనకి ఉక్స్ పట్టి అనేది కొంచెం ఎక్కువైందండి. అంతే. అలా నడుము పట్టి కొలుచుకుంటే మనకి మిగిలిన దాన్ని 4 ఫోల్డింగ్స్ చేస్తే మనకి నడుము విడ్త్ ఎంత పెట్టుకోవాలని తెలిసిపోతుంది ఈజీగా. 20 ఇంచెస్ చూపిస్తుందండి 2 ఇంచెస్ చూపిస్తుందండి ఈజీగా నాకైతే. మనం ఏం చేయాలంటే ఇప్పుడు అది బ్లౌజ్‌తో హ్యాండ్ విడ్త్ చూసుకోవాలండి. హ్యాండ్ విడ్త్ దగ్గర మనం మార్కర్‌తో గుర్తుపెట్టుకోవాలి. అలాగే చంక దగ్గర కూడా మార్కర్‌తో గుర్తుపెట్టుకోవాలన్నమాట. స్టిచ్ అనేది ఎక్కడ వేయాలి విడ్త్ అనేది తెలుస్తుంది ఈజీగా మనకి. అలాగే నడుము విడ్త్ కూడా 2 ఇంచెస్ వచ్చింది కదా! 2 ఇంచెస్ మార్క్ పెట్టుకొని ఆ లైన్స్ అన్నిటిని కలుపుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక సైడ్ అయితే వేశానండి. అలాగా 4 స్టిచెస్ అనేవి వేయాలి. పావించు పావించు ఖర్చుతో వేయాలి. ఒకదాని మీద ఒకటి పడేలా పిచ్చి పిచ్చి వంకలు తిరుగుతూ మాత్రం వేయొద్దండి. ఇంతేనండి సింపుల్.